రాయించినారు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఇది అని చెప్పేసి. అది చదివి అది చెప్తాను అన్నమాట. అందరికీ టైటిల్స్ తగిలిచ్చే కార్యక్రమం అనమాట. పొద్దుటూరు ఆయన ఇది, బద్వేలు ఆయన ఇది, ఇంకొకరు ఆయన ఇది, ఈ ఆయన ఇది, కమలాపురం ఆయన ఇది. చూడండి. సో ఈ రకంగా రాసిచ్చిన వాళ్ళే ఎంత కబ్జాకోరులో ఎలా సంపాదించినారో, ఎలా కలెక్షన్ కింగ్లో ఇవన్నీ ప్రజలందరికీ కూడా బాగా తెలుసు. గతంలో ఇసుక అమ్మింది వాళ్ళే, మట్టి అమ్మింది వాళ్ళే, అన్ని అమ్మింది వాళ్ళే. వాళ్ళు మొత్తం దోచుకునేదంతా వాళ్ళే, భూములు ఆక్రమించింది వాళ్ళే. భూములన్నీ కూడా ఆక్రమించి మళ్ళీ ఏరే వాళ్ళపైన నిందలు. ఏరే వాళ్ళపైన నిందలు ఎందుకు? రాసిచ్చే వాళ్ళకు బుద్ధి లేదు, చదివి చెప్పే వాళ్ళకు అంతకన్నా లేదన్నమాట. వాళ్ళకు ఎందుకంటే అతనే ఒక పెద్ద అవినీతిపరుడు. ఆ స్టేజ్ పైన ఉన్న వాళ్ళందరూ అవినీతిపరులే, ఒకరు కాదు, వీళ్ళు వాళ్ళు కాదు, అందరూ అటువంటి పనులే, అటువంటి వాళ్ళే ఉండేది వాళ్ళందరూ. సో అటువంటి చరిత్ర ఏమి అందరికీ తెలిసిన విషయమే. అటు ఉన్న వాళ్ళందరికీ కింద నవ్వుకుంటున్నారు అందరూ అన్నమాట. నవ్వుకుంటున్నారు, ప్రజలే నవ్వుకుంటున్నారు. దీన్ని చూసి టీవీలో చూసి కూడా నవ్వుకుంటుంటారు అన్నమాట అందరూ కూడా. ఈ రకంగా జరిగిన ప్రసంగాన్ని తీవ్రంగా ఖండిస్తూ భవిష్యత్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిదే. ఇప్పుడే కాదు, 40 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఆయనకు మాత్రమే ఉంది అవకాశం కూడా. వయసు సహకరిస్తుంది ఆయనకు. వయసుతో పాటు ఆయనకు ధీటైన వ్యక్తి ఏ పార్టీలోనూ లేరు, ఆయనకు ధీటైన పార్టీ ఏ పార్టీ లేదు. అన్నీ ఫేడౌట్ పార్టీలే. తెలుగుదేశం పార్టీని ఎప్పుడో చూసేసినారు, చంద్రబాబు నాయుడిని ఎప్పుడో చూసేసినారు, చదివినారు వీళ్ళందరినీ. పవన్ కళ్యాణ్ని చూడడం జరిగింది. 15 ఏళ్ళ నుంచి పాలిటిక్స్లో ఉన్నాడు. ఎప్పుడు ఆయన సీరియస్ పొలిటీషియన్ కానే కాదు, సీరియస్ పొలిటీషియన్ అసలు కాదన్నమాట. ఎప్పుడో ఒకసారి ఆయనకు ఎప్పుడైనా ఖాళీలు దొరికితే, కాల్ షీట్లు ఖాళీగా దొరికితే, సినిమాలు లేకోకుంటే ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో ఏదో 4 మాటలు చెప్పిన దానికి ఆయనకు ఏదో ఆయన డబ్బులు ఆయనకు వస్తాయన్నమాట. ఖాళీ టైంకి డబ్బులు వసూలు చేసే వ్యక్తి తప్ప, ప్యాకేజీ మనిషి తప్ప ఇంకో రకమైన దరిద్రమైన పాదం. నీ పాద మహిమతో ఈ రకంగా ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు, ఈ రాష్ట్రమే ఇబ్బంది పడుతుంది. నువ్వు రాకపోయి నింటే, నువ్వు హైదరాబాద్లో ఉండింటే ఏమీ లేదు, శుభ్రంగా ఈ సంవత్సరం కూడా వర్షాలు బాగా పడిండు, పంటలు బాగా పండిండు, ప్రజలందరూ సుఖంగా సవ్యంగా సంతోషాలతో ఉండింది. చూడు, మా రఘు కూడా చెప్తాడు వ్యవసాయమే దండగా అని. మా పాలగిరిలోనే మీటింగ్లో వ్యవసాయం దండగా, ఇది మానేసేయండి అందరూ. ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారికి వెన్నుపోటు పొడిస్తేవి. ఫస్ట్ ఎమ్మెల్యే కాగానే రాజశేఖర రెడ్డి అమ్మని తిరుగుతీవి. ఆయన సూట్ కేసు మోస్తేవి ఢిల్లీకి. ఆ మంత్రి పదవి వచ్చా అంజయ్య గారి టైంలోనూ, భవనం వెంకటరామరెడ్డి గారి టైంలోనూ రాజశేఖర రెడ్డి గారు వెనక మరి తిరిగినందువల్ల వచ్చింది. తర్వాత ప్రగల్భాలు పలికితేవి ఎన్టీ రామారావు పైన. ఎన్టీ రామారావు ప్రగల్భాలు పలికితేవి, ఓడిపోతేవి. మళ్ళా పోయి తెలుగుదేశంలో జాయిన్ అయిపోతేవి. ఆయన నువ్వు ఓడిస్తేవి, నువ్వు ముఖ్యమంత్రి అయిపోతేవి. చూడండి, అన్నీ వెన్నుపోట్లే. రాజశేఖర రెడ్డితో వెన్నుపోట్లే, ప్రజలకు వెన్నుపోట్లే, ఎన్టీ రామారావుకి వెన్నుపోట్లే, అందరికీ వెన్నుపోట్లే. నీ రాజకీయమే వెన్నుపోట్లు. రాజకీయం ఏమి రాజకీయం నువ్వు చేస్తావు? నువ్వు మళ్ళా వచ్చి అందరికీ ప్రసంగాలు పెద్ద ఎత్తున నువ్వు. సో తప్పకుండా ప్రజలందరికీ విఘ్నులు. డెఫినెట్గా ఒక మంచి రిజల్ట్ తోటి జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదిస్తారు అని చెప్పేసి నేనైతే. వీళ్ళు కూడా ఎలక్షన్ వచ్చింది కాబట్టి దసరా పండుగ వచ్చినట్టు అన్నమాట. ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఆ బుడబొక్కల వాళ్ళు వచ్చినట్టు వచ్చి పవన్ కళ్యాణ్ వచ్చి వాడిని డ్రామా వాడేస్తాడు. చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడు డ్రామా వేసేసి పోతారన్నమాట. అంతే, వచ్చిపోయే వాళ్ళే వీళ్ళు తప్ప ప్రజలకు ఉపయోగపడే వాళ్ళు కాదు. ఇది ప్రజలందరికీ బాగా తెలిసిన విషయం అని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం. ఆ పార్టీనే లేదు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనేది ఉందా? లేదే. లేని పార్టీ గురించి మనం ఎందుకు మాట్లాడాలి? అవసరమా? ఉన్న పార్టీ లీడర్ల గురించే మనము
అంతో ఇంతో ఏదో 2%, 3%, 5% ఓట్లు వస్తాయి వాళ్ళకు. వాళ్ళ గురించి మనం మాట్లాడితే ఏమన్నా అర్థం ఉంది. ఇది ఉరువే లేని పార్టీ, అసలు ఏం లేవు, జీరో లేని పార్టీ గురించి దానికి ఒక మళ్ళా ఒక ప్రెసిడెంటు, దానికి ఒక కార్యక్రమము. సరే నామకే వాస్తే ఇప్పుడు చాలా జాతీయ పార్టీలు ఉంటాయి, చాలా నామకే వాస్తే పార్టీలు ఉంటాయి, దాంట్లో అదొకటి అంతే. అంతే తప్పేసి వేరే అదే కదా చెప్తున్నది. నేను మినమాం అనుకోవచ్చు, లేదు అంటే ఇంకొకటి అనుకోవచ్చు, లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అనుకోవచ్చు, నాయకుడు అనుకోవచ్చు, ఇంకొకటి అనుకోవచ్చు. లేని పార్టీ గురించి, లేని వ్యక్తి గురించి ఏం మాట్లాడాలి? ఏముంటుంది? ఏమి లేదు. సర్వరాయ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఆ కాంట్రాక్టులో నేను భాగస్తుని. సో అప్పుడు దానికి సర్వరాయ సాగర్కు సంబంధించి ఆ కాలంలో మేము దాని మట్టి కోసం భూములన్నీ అక్వైర్ చేయడం జరిగింది. సర్వరాయ సాగర్కు ఎంత ఇస్తారో అంతే రేటు పెట్టి గవర్నమెంట్ రేటు ఫిక్స్ చేసి ఉంటుంది అన్నమాట. 60,000 రూపాయలు, 70,000 ఎంతో ఉన్నది అప్పుడు. అది మామూలుగా చేసేది భూమి విలువ 10,000, 5,000, 80,000 రూపాయలు. అంటే వాళ్ళకు గవర్నమెంట్ రేటు 60,000 అయితే 80,000 రూపాయలు ఇచ్చి మేము మట్టి కోసం తీసుకోవడం జరిగిన భూములు. అవన్నీ కూడా మట్టి తీసేసి గుంతలు పడిపోయి ఆ చుట్టూ ఉన్న రైతులకు అందరికీ ఇబ్బంది జరుగుతుంది. దాంట్లో కంపలన్నీ మొలిచేసేసి దాంట్లో పందులు అన్నీ ఉండి వాళ్ళు పంటలు పెట్టుకోక దీని ఏటుకు ఈ భూమి ఏటుకు ఉంటే వాళ్ళందరూ రిక్వెస్ట్ చేసినారు, అయ్యా నాయన బాబు అదేదో నీదేదో రిపేర్ చేసుకుంటే మేమన్నా బాగుపడతాము అని చెప్పేసి. సో దానికి వాళ్ళ రిక్వెస్ట్ మేరకు నేను దాన్ని అభివృద్ధి చేయడం జరిగింది తప్ప ఇంకొక కార్యక్రమం ఏం లేదు. అవి ఎట్లా గుంతలు ఉన్నాయి, ఇంకో అంత పెద్ద గుంతలు చేసేసి దాంట్లో చేపల చెరువు పెట్టుకున్నాం అంతే. అంతకు తప్పనిచ్చి వేరే ఏం లేదు. దాంట్లో జరుగుతుంది, ఈరోజు కాకుండా రేపు జరుగుతుంది. ఉక్కు పరిశ్రమ అనేది ఒక మంచి పరిశ్రమను ప్రభుత్వం ఈ జిల్లాకు తీసుకురావాలని శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఈ భూములను కేటాయించడం జరిగిందనమాట. ఒక మంచి పరిశ్రమను తీసుకొస్తే ఆడ దాదాపు ఒక 40,000-50,000 మందికి ఉద్యోగాలు వచ్చే కార్యక్రమం జరుగుతుంది, మంచి జరుగుతుంది అన్న ఉద్దేశంతో పెట్టడం జరిగింది. దురదృష్టవశాత్తు వాళ్ళు పెట్టలేకపోవడం జరిగింది. వాళ్ళు ఎవరు, మన జనార్దన్ రెడ్డి వాళ్ళు బ్రహ్మణి స్టీల్స్ సంబంధించిన ఫ్యాక్టరీ రాకపోయింది. అంతకు తప్ప నుంచి మంచి ఉద్దేశంతోనే మొదలుపెట్టడం జరిగింది. దానికి కూడా అసెంబ్లీలో నేను కూడా చూసినా అనమాట. దానికి కూడా రాజశేఖర రెడ్డి గారు చెప్పడం జరిగింది, ఆ తొండలు కూడా గుడ్లు పెట్టని ప్రాంతం అయ్యాది నాయన, అదొకసారి పోయి చూడు. ఈనాడు పేపర్లో వేయడం జరిగింది, నెమళ్ళు తిరిగేది, సెలయేర్లు ఇవన్నీ వేసినారన్నమాట. అవన్నీ ఏమి లేవు బాబు అక్కడ, మీరు అభూత కల్పనలు అక్కడ ఏమి లేవు నాయన. తొండలు కూడా గుడ్లు పెట్టావు అంటే ఆ ఎండలు మండుతూ ఉంటాయి, కింద ఆ బండలు కూడా రాళ్ళు, ఆ కొండలు గుట్టలు, ఆ గుట్టలు మట్టి కూడా లేవాడ, అన్ని గుట్టలు రాళ్ళు, అవి ఆ ఎండకు కింద నుంచి వేడి, ఆ వేడికి తొండలు కూడా నిలబడవు, గుడ్లు కూడా పెట్టే అవకాశం లేదు. ఏదో చెట్టో గిట్టో నీడ ఉంటే ఆ తొండలు కూడా పెడతాయి అన్నమాట గుడ్లు. సో అది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అన్నమాట రాజశేఖర రెడ్డి గారు అన్నమాట. సో అన్ని దానిలకు అబ్జెక్షన్స్ అన్ని రకాలుగా, మళ్ళీ ఇప్పుడు అన్ని దానిలకు మళ్ళీ ఏదో ఒక అట్లా